సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెంపుల్ గ్యాస్ ఆడుతున్నాం. అది కదా కస్టమైజ్ పార్టీలు ఆడుతున్నాం. అబ్బా తిరుపతి టెంపుల్ వచ్చింది గైస్. అబ్బా చి ఏంది గైస్ ఇది? అబ్బా టాపర్ ఒకరా లూజర్ అయిపోతే ఎలా ఉంటుంది గైస్? అలా ఉన్నది నా పరిస్థితి. ఒక టాపర్ లూజర్ అయిపోయారు. ఎంత బాధగా ఉన్నది గైస్. టాపర్ లూజర్ అయితే టాపర్కి ఎలా మందుతుంది చెప్పండి? అలా ఉన్నది నా పరిస్థితి. టాపర్ అసలు జరుపుకుంది. టాపర్ ఇక్కడ ఫస్టా? అరే నేను లాస్ట్రా. అరే ఏంట్రా ఇది? లాస్ట్లో ఉన్నా. ఇచ్చి బ్యార్లక్ గైస్. మన బ్యార్లక్ వచ్చి బాగా కలుసుకుంది. మన బ్యార్లక్ బాగున్నది గైస్. మీకు ఏదైనా డిస్టర్బ్గా ఉంటే సారీ గైస్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్. పక్షులు అరుస్తూ ఉన్నాయి గైస్. నేను నెక్స్ట్ టైం హోమ్ టూర్ పెడతా గైస్. హోమ్ టూరే పెడతాను కన్ఫర్మ్. హోమ్ టూర్ కాదు, అది నేను వాయినాడ్కి వెళ్తున్నా. కేరళ ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేసుకోవాలి. బాగుంటుంది గైస్. వాయినాడ్. సారీ గైస్, మళ్ళీ ఎడిట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ గైస్. మా అన్న డిస్టర్బ్ చేస్తున్నాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ గైస్. మళ్ళీ అడుగుతున్నా. సారీ గైస్. ఇదేంది గైస్? అంత నన్నే తగులుకుంది. నన్ననే ఏంది కామ్నీయా? అలా అనిపిస్తుంది కదా మీకు? అదే అనుకుంది. నిజంగానే కామ్నీ మీకు. అందుకంటే నేను లూజర్ కదా. లూజర్ని ఎవరైనా కామ్నీనే అంటారు. ఏం చేద్దాం గైస్? మనం విన్ అయ్యామా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్. మా అన్నయ్య మా తమ్ముడితో గొడవ పడుతున్నారు. మా అన్నయ్య కాదు, మా ట్విన్ గైస్. సారీ, మా కజిన్. సారీ గైస్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇదండి గైస్, మళ్ళీ తిరుపతి టెంపులే. అది తొందర మనతో నేను వచ్చేస్తా. కస్టమైజ్ కదా, నొక్కుతానే ఉండాలి బూస్ట్. మనమే ఫస్ట్. ఓర్బాగుద్ది. ఈసారి గేమర్ అంటే ఏందో చూపిస్తా. అబ్బా గేమర్ అంటే ఏందో చూపిస్తా. ఓర్పై చూపిస్తా. అలానే ఉన్నది. అబ్బా ఏంది గైస్ ఇది? మేము ఫస్ట్లోనే ఉన్నాం కదా. సారీ గైస్, చూసుకోలే. అబ్బా స్కిడ్. అంతే గైస్, నా తమ్ముడు ఇలానే చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు, కజిన్ ఇలానే చేస్తూ ఉంటాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు మీరు. ఇంతే గాయ్. ఏంది మీరు నన్ను వచ్చి చూస్తున్నారు? బాబు న్యూ జాయినింగ్, నా గురించి తెలియదేమో. న్యూనే షెఫ్ లాగా చేసేస్తా. న్యూ షెఫ్ ఇక్కడ ఓల్డ్ షెఫ్ ఇక్కడ. న్యూ షెఫ్కి ప్లేస్ లేదమ్మా. వెళ్ళిపో, లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపో. నన్ను వచ్చి గుర్తుతారా గైస్ వారు? ఇది మాన్సర్ ట్రక్. ఏం ట్రక్ మాత్రం ట్రక్ లాగా బాగున్నది. నెక్స్ట్ మా అన్నయ్యని మాత్రం పిలిచాలి గైస్. మా అన్నయ్య లేకపోతే ఏంది రెండు లేకన్నా వీడియో తీస్తావా అని కజిన్ అన్నయ్య. ఏం రెండు లేకన్నా వీడియో తీస్తావా టెంపుల్ గైస్ అని కొడతారు. ఇప్పుడు జంపు దీనిపైకి వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళలేకపోతున్నాం గైస్. అది మనం వెనకాల ఓవర్లే, మనమే ఫస్ట్. చెఫ్ కదా, ప్యాక్ చేసుకున్న లగేజ్ హవాయికి వెళ్ళిపోయారు, గోవాకి వెళ్ళిపోయారు. భయం పెట్టాం.
కానీ రియల్ లైఫ్లో భయం పెట్టలేం కదా. అది బూస్ట్. ఎవరైనా ఉన్నారా మన వెనకాల? విన్ గైస్, విన్ 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 చికెన్ డిన్నర్. చిల్ బ్రో, చిల్ బ్రో. నేను విన్నర్ చికెన్ డిన్నర్ గెలిచాను. సారీ గైస్. ఏంది గైస్ వీళ్ళు ఫాస్ట్గా రండి. అమ్మయ్యా గెలిచేసాం మనం. పవర్ఫుల్ ఆయుధం బ్రహ్మాస్త్రం ఉన్నాను నా దగ్గర. అంత మాత్రం ఉంటుంది బ్రహ్మాస్త్రంతో. ఇది కదా మనదే, మనమే గెలిచేది, గెలుస్తాము. ఇది చూడండి, ఎపిక్ నా క్యారెక్టర్, ఎపిక్ క్యారెక్టర్. చూడండి మా అన్నయ్య పక్కనే ఉన్నాడు. ఏంది గాయస్, నేను ఎంత విన్ అవుతా తెలుసు. మళ్ళీ ఏంది గాయస్ డిస్టర్బెన్స్? నా తమ్ముడు డిస్టర్బెన్స్ ఏంటి? నా డిస్టర్బెన్స్ చాలా కనుక రూమ్లో ఉంటే వారు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అబ్బా ఏమైనా తిరుగుతానమ్మా. చూడండి గాయస్ వచ్చేసాం బయటికి. ఇంకైనట్టే చికెన్ పకోడా అయిపోయాం. చా 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 వచ్చు పైకి. అబ్బా చా పడిపోయాము. ఎర్రర్ వీడ తీసేటప్పుడే నెత్తిపోతుంది గైస్. అన్నయ్య అలా అన్నయ్య నేను క్రియేట్ చేస్తాను. అన్నీ ఒకటే పెట్టద్దు. సరే నేను వేరే మార్చుతాను అన్నయ్య. నేను కొత్తగా వచ్చిన కదా పెట్టిన. నేను అదే పెడతాను అన్నయ్య. ఇష్టం అన్నయ్య. ఫస్ట్ స్పేస్ పెట్టినా ఉందన్నయ్య, నేను పెడతా. తీసుకుంటామా అన్నయ్య? వద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సరే అన్నయ్య నీ ఇష్టం. నెక్స్ట్ ఏది పెట్టాలని క్లియర్ ఆల్ చేశాను అన్నయ్య. నెక్స్ట్ ఇది కొత్తదా అన్నయ్య? వాటర్ పార్క్ కొత్తదన్నయ్య. నెక్స్ట్ క్రాప్స్ ల్యాండింగ్ వద్దన్న, అర్థం కాదన్నయ్య. అసలు అర్థమే కాదు నీకు. క్రాప్స్ ల్యాండింగ్ అంటే నీకు అస్సలు అర్థం కాదన్నయ్య. క్రాప్స్ ల్యాండింగ్ నీకు అస్సలు ఒక్క మూత కదా అర్థం కాదన్నయ్య. సారీ గైస్, సారీ. అంటే రేస్ అని వచ్చింది, ఎలిమినేషను అవేవో వచ్చాయి. అలా అనిపిస్తుంది కదా, అంతే గైస్. అన్న పార్టీ కోడ్ చెప్తాను వినన్నా. 845169 845169. ఏంది గైస్ ఇది? డిస్టర్బెన్స్ చూడండి గైస్. నా తమ్ముడు చేసిన డిస్టర్బెన్స్. ఇదో వచ్చేసారు. మనమే గెలుస్తాం ఈసారి అన్నయ్య. నేను గెలిపి అన్నయ్య. రేపు వాయినాడుకి వెళ్తున్నాం, అది కేరళలో. స్విమ్మింగ్ పూల్లో దిగిన వెంటనే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. రేపు 5కి వేయాలి. బయలుదేరుతున్నాం గాయస్ పొద్దున్న. అందుకే గాయస్, కానీ మీకోసం నేను వీడియో తీస్తున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియో పెట్టలే కదా, మీకోసం నేను వీడియో తీస్తున్నా గాయస్. కష్టపడి మీకోసం నేను ఫస్ట్ వీడియో తీస్తున్నా. నైట్ అయినా మా డాడీ వాళ్ళు పనుకోమంటున్నా నేను వీడియో తీశాను. అది మీకోసమే గాయస్. దీనికైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మీకోసం తీసినందుకు గాయస్. ప్లీజ్ గాయస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం ఇంత చేశాం కదా, నా కోసం ఒక చిన్న ముక్కగా చేయలేరు? ఒక తమ్ముడుగా లేకపోతే అన్నగా చెప్తున్నా, 6th క్లాస్ తమ్ముడుగానో అన్నగానో చెప్తున్నా, ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. కానీ నేనైతే ఫోర్స్ చేయలే, మీకు ఇష్టమైతేనే. నా ఛానల్లో మీకు ఆ వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు ఎవరైనా iPhone 15 Pro సిరీస్ చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళండి. iPhone 15 Pro కొత్తది ఓపెన్ చేసి పెట్టిన టైటానియం వైట్ కలర్. కాలం తెలియ చూడండి గాయస్. అదో ముందర బౌలర్ పేరుతో ఒకరు కనిపించిందా? అదో ఆ పింక్ బౌలర్ పేరు. నో అక్కడ కింద ర్యాపెట్స్ వస్తాను. కింద ఉందని వస్తున్నా. ఇక్కడికి నేను ఎప్పుడు రాలా. నా చా చా
ఆడిపోదు ఏమో అన్నయ్య నీకు తెలీదు నన్ను అడుగుతున్నావు. అన్నయ్య అన్నయ్య నేను గెలవాలని ఈరోజు ఎత్తేనా మా వ్యూయర్స్ కాల్ఫీ అది మా అన్నయ్య ఏం లేదు పేరు యా కాల్ఫీ అదని బౌలర్ పేరు అది ఏం లేదు మా అన్నయ్య అన్నయ్య ఏం కొత్తది అన్నయ్య ఏంది గైస్ ఇది వాటర్ పార్క్ అన్నయ్య ఇది ఎందుకు పెట్టావు అన్నయ్య ఇది ఎందుకు పెట్టావు ఎత్తన్నయ్య అయితే నాకు రాదని తెలిసి కదా కావాలని పెట్టావు కదా బ్యాడ్ అన్నయ్య చూడండి గైస్ ఎపిక్ క్యారెక్టర్ జైల్ మిస్టర్ బీస్ అన్నయ్య మరీ ఇంత హార్డ్గా ఉంటే నేను ఎలా అన్నయ్య మనిషినా దెయ్యాన్నా అన్నయ్య నేను చెప్పు దెయ్యాలవే పెట్టాను నాకు దెయ్యం అంటే ఇష్టమని తెలుసు దెయ్యాలంటే ఇష్టమని నాకు తెలుసు మా అన్నయ్యకి నా కోసం దెయ్యాన్ని పెట్టించిన అన్నయ్య అని హార్డ్గా పెట్టించారు దెయ్యాన్ని అది నాకు నచ్చలే లాస్ట్ మనం గెలుస్తామనుకుంటున్నారా అబ్బా వాల్కెనో అమ్మా జీసస్ అంటే మేము హిందూస్ వీఆర్ హిందూస్ గైస్ అబ్బా పోల్ పా ఎందుకు వెనకాలకు వస్తున్నావు పరిగి చెన్నయ్య నువ్వేనన్నయ్య నేను అవుట్ అయిపోతాను నేను నీ వల్ల టెంపుల్ అన్నా టెంపుల్ అబ్బా ఇప్పుడు నేను ఓడిపోయినట్టే కదా గాయ్స్ చెప్పండి ముగ్గురే ఉన్నారు గెలిచి వచ్చేమో ఏమో గాయ్స్ ముందర ఉన్నారో లేరో మీకోసం రాత్రి పగలు కష్టపడి వీడియో తీస్తున్నా చూడండి నా కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఇష్టమైతేనే ఐ విల్ నాట్ ఫోర్స్ బికాస్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు థ్యాంక్ యూ గైస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు యా గైస్ ఈ లెవెల్ కదా మనం క్వాలిఫై అయిపోయాము చూడండి గైస్ ఈ లెవెల్ కదా మనం క్వాలిఫై అయిపోయాము నిజంగానే శివ నా ఫేవరెట్ వచ్చి హనుమంతుడు గైస్ మీ ఫేవరెట్ దేవుడు ఎవరో కింద కామెంట్ చేయండి గైస్ అన్నయ్య ఇది ఎప్పుడు పెడతావు అన్నయ్య నాకు తెలియకన్నా అంతే గైస్ షార్ట్ కట్లే మనకి షార్ట్ కట్ యూస్ చెయ్యాలి షార్ట్ కట్లు అంతే షార్ట్ కట్లు ఉన్నాయి చూడండి నా కోసమే పెట్టారు చూడండి స్పై ఆన్ మీ దేర్ ఆర్ స్పైయింగ్ ఆన్ మీ కెమెరాలు పెట్టి మరి స్పై చేస్తున్నారు ఫస్ట్ నేను ఒక్కనే కాల్ చేస్తాను ఇదెవరు జస్ట్లో మిస్ అయ్యాను గాయ్ నా 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 ఎందుకన్నా పా 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 గాయ్ మీరు నమ్ముతాను నమ్మరు నేనైతే ఈ లెవెల్ ఇంతవరకు విన్ అవ్వలే నమ్మంది నమ్మకపోండి ఫస్ట్ టైం ఆడుతున్నా ఈ లెవెల్ ఒక్కసారి ఆడడం కానీ ఫెయిల్ అయిపోయా 2 సార్లు కాదు ఒక్కసారే ఫెయిల్ అయ్యా ఎందుకంటే ఒక్కసారి ఈ లెవెల్ ఆడా కానీ ఇప్పుడు గెలుస్తాను నేను ప్లీజ్ రా అరే ప్లీజ్ రా నేను ఓడిపోయాను గాయస్ బరోబరా విన్నాను అనే రా నేను మళ్ళీ ఆడదాము మనీ వస్తావా నా తమ్ముడు గాయస్ వారు రా అన్నయ్యారా నువ్వు క్రియేట్ చేసావా ఓకే అన్నయ్యరా చూడండి గాయస్ అన్మేజ్ వారు గేమ్లో ఉంటారు ఫ్రీ ఫైర్ గేమ్ తమ్ముడు కాదు అన్నయ్య కానీ క్లాస్లో చిన్న ఎప్పుడు చూసినా ఎక్కిరిస్తూ ఉంటారు గైస్ కానీ మేము ఇది బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తారు ఈ అన్న కదా మీతో అన్న
సో ఇది చూడండి గైస్ ఇప్పుడు అన్నయ్య కోడ్ చెప్పనయ్యా 6386 638 6 53. మామూలుగా నేనైతే అన్నయ్య అని పిలుచును అన్న అన్న అంతే ఊరికే అన్నయ్య అని పిలుచున్నా ఓకే ఎల్లప్ప నీ అప్లై కొద్దాయి అన్నయ్య కాదు అన్న ఇతను అన్న నాకు వద్దన్న తినే ఎపిక్ క్యారెక్టర్ జైలర్ బీస్ట్ జైలర్ గాయస్ మీరు ఎప్పుడైనా నాతో గేమ్స్ ఆడాలంటే లైవ్ చేస్తారు లైవ్లో ఆడండి నాతో అనే ఫస్ట్ లెవెల్ ఏదన్నయ్య వా నాకు ఇష్టమైన దెయ్యమేనే ఆయనకి ఇష్టమైన దెయ్యమే ఈజీ లెవెల్ గాయస్ నన్ను ఎవ్వరు ఓరించలేకపోతున్నారు నేనే పోతారా ఏయ్ నేనే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఫస్ట్ అయినా అంతా సెకండ్ అయినా అంతా లేకపోతే రాదు ఈ మూరే నాకు ఓడిపోతారా నా శాపం పెడుతున్నా చెఫ్ గారు పోయారు చెఫ్ నీకు ముందే చెప్పా కదా మళ్ళీ ఎందుకు వచ్చావురా ఫస్ట్ వచ్చేసా గాయస్ నన్ను ఓరించే వాళ్ళు లేరు అసలు అంటే ఓరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఓరించరు మళ్ళీ ఓరించారు కావాలంటే చెప్పు మీరిద్దరు ఎలా వచ్చారా గాల్లో చాలా ఆవల పడిపోయాను గాయస్ మీరందరూ ఎలా వచ్చారా నన్ను దాచేసి అందుకే గాయస్ ఎప్పుడు అలా అనకూడదు అలాగా మీరు కదా అనొద్దండి మళ్ళీ ఓడిపోతారు అంటే ఏడ్చుతాంలా ఊరికే గాయస్ మీకు లైక్స్ టార్గెట్ వచ్చి 1K టార్గెట్ గాయస్ 1K చాలు అందుకంటే ఇంతవరకు నేను టార్గెట్ చెప్పలే కదా ఒక్కటి కదా అందుకే ఈరోజు 1K టార్గెట్ పెట్టా నువ్వు ఫస్టా అన్నా ఎలా వెళ్ళిపోయావు అన్నా ఆ ముళ్ళు గుచ్చుకోకపోయింది చా మళ్ళీ అవుట్ నేనా 4th 6th 7th అవుట్లా మనం అవుట్ లేదన్నా తగ్గేదరా క్వాలిఫై అంతా నెక్స్ట్ లెవెల్ ఏంటన్నా అవుట్ అయిపోతావు గో క్రాబ్ నాకే రాదు నీకెలా వస్తుంది వేరే వాళ్ళని కాపీ కొడతావా ఏం చెప్తున్నావన్నా చూడండి కదా మా అన్న వేరే వాళ్ళని కాపీ కొడతారంట ఎలా అయితే లేదు ఏం తినవు తింటే ఎంత గైస్ క్రాబ్స్ మనల్ని అడ్డి పర్రారు మా అన్నయ్య బోలార్ బియర్ అంట మార్చుకో సచ్చా పడిపోతే చచ్చిపోతాం కొరచద్దు అన్నయ్యని కదా అక్కడ ఉన్నదా ఇప్పుడు కనిపించింది క్రాబు థ్యాంక్ యూ నో థ్యాంక్స్ రివర్స్ తీసుకున్నా థ్యాంక్స్ రివర్స్ గాయస్ నేను గెలుస్తానా మీకు నమ్మకం ఉన్నదా నాకు రాదు గాయస్ ఎవరు ఎన్నిసార్లు చచ్చిపోయాను చూడండి అయిపోయింది గాయస్ ఇప్పుడు అయిపోయింది తెలుసు చెప్పింది అయిపోయింది ఫాస్ట్గా వెళ్తే అయిపోదు గాయస్ మనం బతికే ఛాన్సెస్ ఉన్నాయి ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ క్రాబ్లు మీ వల్ల నేను చచ్చిపోతున్నానే బ్రదర్ ఎలిమినేటెడ్ గైస్ వేస్ట్ నేను నువ్వు ఉన్నావా
నువ్వు ఉన్నావా అన్న? కొంతమంది ఉంటారు చూడండి, చీటర్స్. ఇది కామ్నియా అండ్ నానగిరియా అండ్ పోతేసినవా అలా అనిపిస్తుంది. ఎట్లా ఇది జీతం రాలే ఒకసారి కూడా. ఈజీ మ్యాన్, యూ డోంట్ నో ఈజియెస్ట్ ఫ్లేవర్ ఇన్ ది హోల్. నేను ఆడిస్తా, గెలిపిస్తా. నాకు ఇస్తే నేను గెలిపిస్తా. చూడన్నా ఏంటి గైస్ ఇది? వారు ఏం చెప్తున్నారు వారికి అర్థం అవ్వదు. ఇలానే చెప్తారు వారు. అది కరెంట్ షాక్లో చచ్చిపోయావు. చచ్చిపోయి అమ్మా తప్పించుకున్నావే. ఎగురు తబల్. నువ్వు టాపర్ ఇంకా అన్న. రోడ్లో పోవద్దు. ఆ గదిలో గ్రాస్లో పో. అక్కడ బీస్ట్ తీసుకోమంటే ఎక్కడున్నావు నువ్వు నా గన్నులా వచ్చావు దయచేసి పరకన్నా చూసుకో. డబల్ జంప్. వాటర్ కొంచెం కష్టమేమో. బాగా చూసుకో. పా చీ వేస్. వారు వెళ్ళిపోయి. వారు విన్ను. నువ్వు ఓడిపోతావు. సారీ గైస్, ఆ డిస్టర్బెన్స్ చేసినందుకు. నువ్వు ఓడిపోతావు తెలుసు. నువ్వు అందుకు ఇంకా గైస్ మీరు ఏది పట్టించుకోవద్దండి. ఎన్నో ఓడిపోతారు. అన్న నీకు 100% ఛాన్స్ ఉన్నది. అది మనతో వస్తుంటే మనతో మంచిగా. చూడండి డాన్స్ డక్ లాగా ఉన్నారు కదా, దక్కే. ఈ కనెక్టింగ్ పార్టీ మనీష్ ఈసారైనా వస్తావరా? అడ్మేజ్లు ఏం అడ్మేజ్లో అన్నా బీసైలని అర్థమే. క్రియేట్ చేయనా ఫాస్ట్గా క్రియేట్ చేయి. మా వ్యూయర్స్కి బోర్ కొడుతుంది. అదే వ్యూయర్స్ కాదు, సబ్స్క్రైబర్స్కి. క్రియేట్ చేయన్నా లేట్ అయిపోతుంది. వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. 688 688 512 అంతే. సారీ గైస్, నువ్వే నవ్వుతావు. ఇదే లాస్ట్ గేమ్. ఇదే లాస్ట్ ఛాన్స్ గైస్. ఈసారి గెలిస్తే బతుకుతా, లేకపోతే అంతే. గైస్ ఇప్పుడైతే మేము ఆడుతున్న రాత్రి 10:55 గైస్. ఇదే గైస్, ఇదే బాగున్నది. ఇదే బాలే. 10.55 ఈ టైంకి ఆడుతున్నాం గైస్. నేను కదలను. హెల్మెట్ సాధించిన హెల్మెట్ అన్న పడిపో. మా అన్నవి పడిపోతావు. పడిపోయి ఇద్దరు పడిపోవద్దండి. ఒక్కరు పడిపో. కొంతమంది ఉంటారు కానీ మోసం చేసేస్తారు. అబ్బా ఏమన్నా వీడియో చూసేసిపోతాం, అదే గేమ్ చూసేసిపోతాం. ఓడిపోతారు. అన్న నేను నీకు శాపం పెడుతున్నా ఓడిపోవాలని. ఎంత బాగా మంచి తమ్ముడు. అండ్ కామ్నియా అండ్ నారాయణియా. మనీష్ గారు ఉన్నారా? అదే కదా, నన్ను చూడరా. చూస్తున్నా ఉండు కనిపిలా. ఓడిపో నా ఓడిపో అన్న. నా మాట విను. ఓడిపోతే నీకు మంచి గిఫ్ట్లు వస్తాయి. ఇంత ఈజీ వేవ్ 3 ఏంట్రా? అవుతా కష్టం అవుతుంది. కష్టమా? ఈజీ అవుతుంది. సారీ గైస్. వేవ్ 5 ఏంటి గైస్? ఇంత ఈజీ లెవెల్స్ పెట్టి వేవ్ 5 వేవ్ 6 ఈజీ గైస్. ఈజియెస్ట్ లెవెల్. ఈ లెవెల్లో నేను ఉంటేనా ఎంత బాగా నిన్ను
వెళ్ళిపో అన్న. క్వాలిఫైడ్ అన్న. ఇవన్నీ ఈసారిగా తక్కువ వేస్తున్నారు. మళ్ళీ వేసినావు తక్కువ. ఏంది మళ్ళీ ఇదే? ఎందుకన్నా? ఇది కష్టంగా ఉంటుంది కదా, లాస్ట్లో నువ్వు ఉంటావేమో అని మన ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంటుందేమో అని ఇది తప్ప లాస్ట్లో వరకుంటే అంత అందరూ భిన్న ఒకటి అయిపోతే పోయా, నేనే విన్నా. ఇదంతా పిల్ల బచ్చాలు రండి, మళ్ళీ చెప్పు. పిల్ల బచ్చాలు. నేను నీకు పెట్టే శాపం ఓడిపోయే శాపం, గెలిచే శాపం. అదా అదా నువ్వు పెట్టే షాప్ వరకు పెట్టినట్టు నేను చూసుకుంటాను. చూద్దాం. గైస్ సింపుల్ గైస్ వీడియో అంటేనే చాలా లెంతీగా అవుతుంది. అదే మా సార్ టీచర్లు, సైన్స్ టీచరు, మ్యాథ్స్ టీచర్ అయితే పిజ్జా, అది ఆకలి పిజ్జాకైతే ఎంత తొందరగా అయిపోయింది గైస్ చెప్పండి. ఈజీగా ఆరేసాము. కానీ సింపుల్ గైస్ చూడండి, లెంతీ వీడియో. అర్థం కాలేదా? మామూలుగా టీచర్స్ వీడియో, మా మ్యాథ్స్ సార్ వీడియో, సైన్స్ సార్ వీడియోకి అయితే నేను కొన్ని మినిట్స్లోనే ఆరా. అదే వీడియోకైతే కొన్ని మినిట్స్. అదే సింపుల్గా చూడండి, లెంతీ వీడియోగా వేసాం. తక్కువ. ఆహాహా. అంతే గాయ్స్ ఈరోజు వీడియో అయితే. సరే గాయ్స్, అంటిల్ దెన్ బాయ్. ఇది ఉంది గైస్ అజ్మీర్ మళ్ళీ. సో ఈరోజుకి ఈ వీడియో అంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో కంటే అంతే. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.